రాకడ వర్తమానం. ఎందుకు రాకడ వర్తమానము అనంటే, సువార్త తెలియదా? తెలుసా తెలియదా? యేసయ్య వచ్చింది తెలుసా తెలియదా? యేసయ్య భూమి మీద సంచారం చేసింది తెలుసా తెలియదా? యేసయ్య అనేకమైన వారికి స్వస్థత కలగజేసిండా లేదా? యేసయ్య చనిపోయిన వారిని లేపిండా లేపలేదా? యేసయ్య మరణించి తిరిగి లేచాడా లేదా? యేసయ్య యొక్క సమాధి ఖాళీగా ఉందా లేదా? ఈ భూమి మీద ఏ ఒక్కరు చేయని కార్యాలు, ఎన్నడూ చేయని కార్యాలు, ఎప్పటికీ చేయలేని కార్యాలు ఏమిటి అంటేనంట, సమాధిని గెలవటం. హల్లెలూయా! మన దేవుడు ఎవరంటే సమాధిని గెలిచాడండి. ఆయనకి మరణం లేదు. అందుకోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, మీరెవరైతే నా యందు విశ్వాసం ఉంచి మీ పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము పొందుకొని మీరు తిరిగి లేస్తారు, అప్పుడు మీకు మరణం లేదు. ఎందుకో తెలుసా? మీకోసం నేను మరణించాను. మీరు చేయాల్సింది ఏంటంటే బాప్తిస్మం తీసుకోండి, మారు మనసు పొందండి, రక్షించబడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో యేసయ్య వచ్చింది తెలుసు, యేసయ్య అద్భుత కార్యాలు చేసింది తెలుసు, యేసయ్య చనిపోయిన వారిని లేపింది తెలుసు, యేసయ్య చిత్రహింసలకు గురి అయ్యి భయంకరమైన శిలువను మోసి 3 మేకుల మధ్యలో ఆయన కలవరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడింది కూడా తెలుసు. అవునా కదా? ఇదంతా హిస్టరీ తెలుసు కదా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంతమంది హృదయాన్ని ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు. చేతులెత్తమంటే సిగ్గు, అవమానం, బాధ, వేదన కదా.